మొంతా తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు మరియు పంట నష్టాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించామని, నష్టపోయిన రైతుకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని మంత్రి ప్రకటించారు. పశు సంపద మరియు ఇల్లు నష్టపోయిన బాధితులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. రేపటి నుంచి ఫీల్డ్ మీదనే పర్ఫెక్ట్ గా సర్వే చేసి తడిసిపోయిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయమని చెప్పాము. అదేవిధంగా మొక్కజొన్నలో పత్తి కూడా నష్టం జరిగింది. ఏ రైతుకి నష్టం కలగకుండా ఇచ్చి గతంలో మాదిరిగానే ఎకరానికి 10,000 రూపాయల చొప్పున మనకి డీటెయిల్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాల నష్టపోయినా, ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి కేంద్రం సహకరించకపోయినా సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంది. అదేవిధంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనాల్సి ఉంది. అదేవిధంగా పత్తి కూడా ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల వాళ్ళు కూడా నష్టపోయారు.